ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 62 డివిజన్లో ఎల్బిఎస్ నగర్లో ఈరోజు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన విజయ్ కుమార్, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్ గారు సంజయ్ రెడ్డి గారు, మా పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మా కార్పొరేటర్ గారు, ఇతర పెద్దలందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్ పర్యటనలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందినాయని చెప్పని ప్రతి వాళ్ళు కూడా మమ్మల్ని సంతోషంగా తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళ ఆకాంక్ష అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నారు. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో. కొంచెం డ్రైన్స్, ఏదైనా పెద్ద వర్షం వస్తే కనుక కొంచెం వాటర్ నిలబడే పరిస్థితి కనపడుతుందని చెప్పని మా దృష్టి రావడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే మోటార్స్ పెట్టి వాటిని లిఫ్ట్ చేస్తారు. ఇంకేమన్నా ఇతర టెక్నాలజీ అయితే ఏమన్నా వాటర్ అక్కడ ఆగకుండా ముందుకెళ్ళి వర్షం వచ్చినప్పుడల్లా దాన్ని అక్కడ వాటర్ ఆగకుండా ఏ విధంగా చేయాలో చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక పార్క్ ఒకటి డెవలప్ చేయాలని చెప్పని చెప్పడం జరిగింది. ఇప్పుడే అధికారులు కూడా చెప్పని ఇమీడియట్గా పార్కింగ్ డెవలప్మెంట్కి ఎస్టిమేషన్స్ తయారు చేసి ఇమీడియట్గా అప్రూవల్స్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. మిగతా ఇతర చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ అవి చెప్పారు, అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. ఏదేమైనా కానీ జగనన్న పరిపాలనలో కోవిడ్ 2 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పట్టినా కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈరోజు పథకాలు అందిస్తున్నారు, అభివృద్ధి ముందు తీసుకెళ్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి అనేది మా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇంకా అన్ని విధాలు కూడా సంక్షేమ పథకాల అమల్లో కూడా అంతే. మొట్టమొదటి సెంట్రల్ నియోజకవర్గంలో చాలా సంతోషంగా తప్పకుండా ఈ పథకాలు కానివ్వండి, పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షగా రేపు సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిచడానికి అవకాశం ఉందని తెలియపరుచుకుంటూ, ఏదైతే ఈ పిచ్చి రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, ఈ యొక్క కబ్జా రాజకీయాలు ఇవన్నీ చేసే బోండామని మాత్రం ఈ ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే 2014-19 దాకా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఎప్పుడు కూడా ఎల్బిఎస్ నగర్కి వచ్చాడా, ఎల్బిఎస్ కాలనీకి వచ్చాడా అని చెప్పని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్కి ఓటు అడగడానికి రాడు, అదేవిధంగా గెలిచాక అభివృద్ధి కోసం కూడా రాడు. అటువంటి వ్యక్తులు మాకు అవసరమా? అనునిత్యం కూడా ప్రజలతో ఉండేవాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 మంది నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క ప్రజానికాన్ని గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పని కావచ్చు, జగనన్న సురక్ష కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, మా నమ్మకం నువ్వే జగన్ కావచ్చు, మా భవిష్యత్తు నువ్వే జగనన్న అని చెప్పిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల వద్దకే మమ్మల్ని పంపించి ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని నెరవేర్చే విధంగా కూడా ప్రణాళిక రూపించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన నాయకత్వంలో ఈ సెంట్రల్ నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకోండి. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 62వ డివిజన్లో పర్యటన జరుగుతూ ఉంది. మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు విజయలక్ష్మి గారు, అలాగే విజయ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ నేతృత్వంలో ముందుకెళ్తా ఉంది. చాలా రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే జగన్ ఇచ్చినటువంటి పథకాలే మళ్ళీ ఓటేసే విధంగా జనాన్ని ఆదరణ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగనన్న యొక్క మార్పు కష్టంలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగించేస్తారు. ఎందుకంటే జగనన్న కుటుంబంలో ఒక 3 పథకాలు ఇస్తే సుమారుగా 75,000 రూపాయల సంవత్సర కాలంలో మాకు అందుతుందని చెప్తా ఉన్నారు. ఎవరు చేశారు ఇంత పరిపాలన? ఎందుకంటే అధికారం ఉంటే చాలు దోచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికే గతంలో మనం పరిపాలన చూసాం. వాళ్ళు అలా కాకుండా ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్క మ్యాపింగ్ అయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా నేరుగా న్యాయం చేసే వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. ఇది కాదా అని అడుగుతా ఉన్నాం. అలాగే తెలుగుదేశం నాయకులు రోజు బాగున్నామో ఎక్కడో చోటుకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. ఏం చేసినా నీకు తెలియదని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే పాపం ఆయన అబద్ధాన్ని కప్పిపెట్టి, ఎందుకంటే ఆయన చేసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో అవే ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాడు మళ్ళీ ఓటు అడగడానికి నువ్వు ఎలా వస్తావు అని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తే ఏనాడైనా గుర్తుపెట్టుకుని పలానా వ్యక్తి ద్వారా మనం మంచి జరిగింది, ఆయనకే ఓటేయాలనేటువంటి దానిలో ప్రజలందరూ కూడా ముందుకెళ్తారు. కానీ గత 5 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు జన్మభూమి కమిటీలు చేసినటువంటి అవినీతి ఎక్కడ పార్టీకి మచ్చ తెచ్చే విధంగా తప్ప ప్రజలకు ఎవరికి కూడా న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. కావున ప్రజలందరూ కూడా ఏదైతే జగన్ ఇచ్చేటువంటి నవరత్న పథకాల్లో మరి ప్రతి ఒక్క కుటుంబంలో లబ్ధి జరిగిందంటా ఉన్నారు. ఇంకా ఎందుకంటే పథకం ఇవ్వటమే కాదు, ఆ పథకం ఇంప్లిమెంటేషన్ ఎలాగ ఉందనేటువంటి కార్యక్రమాల్లో గత 2 సంవత్సరాలుగా గడప కావచ్చు,
లేకపోతే వాలంటీర్ల ద్వారా మరి ఎలా ఉన్నారు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే తీసుకున్నారు. ఎందుకంటే ప్రజల వద్దకే నేరుగా పాలన అనేటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే వాళ్ళ పెన్షన్లు ఇస్తా ఉంటే అప్పచెప్తా ఉంది. తెల్లవారి పాటికి నేను లేస్తానో లేవనో తెలియదు కానీ మా వాలంటీర్ మాత్రం ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తా ఉందంటారు. చంద్రబాబు నాయుడు ఇన్ని మాటలు చెప్పేటువంటిది నాకు 40 ఏళ్ల అనుభవం ఉందంటాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు. ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎంత మంచి పరిపాలన ఆయన చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదో ఇవాళ ప్రజలు అనుకుంటా ఉన్నారు, మేము అనుకోవడం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన చేసింది, నీకులాగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కనీ విని ఎరుగంత రీతిలో చేయొచ్చు. మీకు అంతకాలం ప్రజలు టైం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలోనే ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా హక్కును చేర్చుకొని వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది మీ పరిపాలన మా పరిపాలన వ్యత్యాసం. అలాగే ఏదైతే మన ఈ 62వ వార్డు ఉందో మరి దీనిలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా ఎక్కడా కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదు, ప్రతి ఒక్కరికి కూడా నేరుగా కుటుంబంలో సంక్షేమం వెళ్ళాలనేటువంటి కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా అలాగే ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఈ డెవలప్మెంట్ విషయంలో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కూడా చాలా రోడ్లు, ఎందుకంటే తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉంటారు గతంలో ఇక్కడ గెలిచింది వాళ్లే కానీ రోడ్లు వేయాల. మరి వాళ్ళ ఆ రోడ్లు ఆ రోజు వాళ్ళు వేసినట్టుంటే ఈ రోజు మాకు అవకాశం వచ్చేది కాదు. కానీ ఈ రోజు ఇంటింటికి తిరిగి పోవడమా చెప్తా ఉన్నాడు, ఈ రోడ్డే లేదు, అక్కడ కొంటుంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఇది ఉందని. అసలు తెలుగుదేశం నాయకులకు ఓటు అడిగేటువంటి హక్కు లేదని నేను అడుగుతా ఉన్నా. కరోనా కష్టకాలంలో జనమందరూ అల్లాడిపోతే ఆ రోజు ఎవరు మీ ప్రజలు ఎవరు గుర్తురాలా. ఇవాళ మళ్ళీ ఎలక్షన్ టైం అనేసరికి ఇవాళ హడావుడి చేసుకొని మీ మోకనందరిని వేసుకొని ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజల్ని. నిజంగా నేను చెప్తా ఉన్నా, నీకు గెలిచేటువంటి అవకాశం ఉంది అనుకుంటే నువ్వు ప్రజలకు ఏం చేసావో చెప్పి నువ్వు ఓటు అడుగు. అంతేగాని ఓటు వేయి ఓటు వేయి ఓటు వేయి అంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. నీ గత 5 పరిపాలన సంవత్సరాలు గుర్తు చేసుకొని. అలాగే ఇవాళ మా అభ్యర్థి గారు చెప్తా ఉన్నాం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. ఎందుకంటే మాకు ప్లస్ ఏంటో తెలుసా, నీ అవినీతి, నీ కబ్జాలు, నీ ఏవైతే 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టావో అదే మాకు ప్లస్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇంకా వేరే విషయం కూడా మాట్లాడాలా, మహిళలను అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తా ఉన్నావు. నిజంగా నీకేదన్నా ఇబ్బంది ఉండి నీకు నాకు మనసు గాయపడిందంటే నువ్వు డైరెక్ట్గా ఫేస్ చేసి మాట్లాడు. అంతేగాని ముందొక మాట మహిళలను అడ్డం పెట్టుకొని వెల్లంపల్లి శ్రీనివాసరావు మీద అనేక రకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా మహిళగాని ఏకమైతే చెప్తా ఉన్నా, ఎందుకంటే మహిళలకి మీరు గతంలో ఎంత అన్యాయం చేశారో మహిళలందరికీ తెలుసు. ఈ రోజున మళ్ళీ అవాకులు చెవాకులు పేరుతా ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సత్తా లేకపోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నావు. నోరు అదుపులో పెట్టుకో. నోరు మంచిదైతే ఊరు మంచిదనే ఒకటి నానుడు ఉంది. నీకు నోరు మంచిది లేదు, నీకు ఊరులో మంచి ఇది కూడా లేదు. కాబట్టి మంచి చేస్తే మంచిగా ఉంటావు, చెడు చేస్తే 2014లో ప్రజలు ఏ విధంగా నిన్ను చీకొట్టి కూర్చోబెట్టారో 19లో రేపు కూడా అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలే చెప్తా ఉన్నారు, ఇలా ఇంత డబ్బులకి అప్లికేషన్కి ఇన్ని డబ్బులు కట్టి మేము మోసపోయామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇవ్వలేకపోయారు మీరందరూ కూడా? ఈ కార్పొరేటర్లు అందరూ ఎంత కబ్జాలు చేశారు, ఎంత దోచుకున్నారు, జనభూమి కమిటీలు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారో అందరికీ గుర్తే ఉన్నాయి. ఇవాళ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంత మంచి జరుగుతుందో ప్రజలకు గుర్తే ఉంది. అదే మా యొక్క శ్రీరామ రక్షణ కూడా తెలియజేసుకుంటూ ఇవాళ పెద్ద ఎత్తున డివిజనల్ స్థాయిలో నాయకులందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. 62వ డివిజన్లో మన ప్రీతం నాయకులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఎల్బీఎస్ పొచ్చలపల్లి సుందరయ్య హై స్కూల్ బ్యాక్ సైడ్, ఎలిమెంటరీ స్కూల్ బ్యాక్ సైడ్, మరి యువసన్న మందిర్ బ్యాక్ సైడ్ కూడా తిరగడం జరిగింది. అలాగే ప్రకాశ్ నగర్. మరి ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఏదో ఒక పథకం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అంతా బాగానే చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రతి ఒక్క పెన్షన్ కూడా పొద్దున్నే 1వ తారీఖు 6 గంటలకి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అది మా వాలంటీర్ల దృఢ సంకల్పంతో మరి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరికి పథకాలు వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా అభివృద్ధి విషయంలో 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది మా ఏరియాలో. అంతకుముందంతా కూడా ఇది ఏంటంటే 4 పక్కల కూడా డెవలప్ అయిపోయిన ఏరియా. ఇంకా 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిలో భాగంగా మరి కాపు కళ్యాణం కట్టడం జరిగింది. టీడీపీ గవర్నమెంట్లో శంకుస్థాపన 4 రాళ్ళు వేసి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు, ఏమి కట్టలేదు.
కానీ ఇవాళ 4-5 రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మరి అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఏ ఏరియాలో అయితే మేము ఉన్నాము అని చెప్పుకుంటున్నారో ఆ ఏరియాలో కూడా రోడ్లు వేయడం జరిగింది. ఇవాళ వారు మేము అక్కడికి వెళ్తే తలదించుకునే పరిస్థితి అనమాట. మా గవర్నమెంట్లో చేసుకోలేకపోయాము, మీరు చేశారు కాబట్టి మీకు చాలా ధన్యవాదాలు, మా ఓటు కూడా మీకే వేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. మరి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పథకాలన్నీ వస్తాయి, మరి అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జరుగుతాయని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా నాయకులకి కార్యకర్తలకి మీ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.